నమస్కారం అండి. నిన్న వీడియోలో కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఓ ఒక జీవుడు అంటే శరీరంలో నేను అని ఎవడైతే కొట్టుకుంటూ ఉంటాడో వాడు కంటికి కనిపించే వస్తువు కాదు. వాడు శరీరం వదిలిపోయేటప్పుడు మనం చూడలేము. చూడలేదు కాబట్టి వాడు లేడు అని అనకూడదు. ఎందుకనంటే నేను లేనని మీకు ఎప్పుడు అనిపించలే. మీకు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు నేను అని అనిపిస్తూనే ఉంది. తేడా ఎక్కడ అంటే శరీరం వదిలేసిన తర్వాత కూడా నేను అనిపిస్తుంది. ప్రాబ్లం ఏమీనంటే ఈ శరీరంలో ఉన్నప్పుడు ఈ శరీరం నేను అని అనుకొని ఆ, మామూలుగా జంతువులు అలా అనుకుంటాయి. నేను నా శరీరం అని మనుషులు అనుకుంటారని మనం చెప్పుకున్నాం. ఈ శరీరము మాత్రమే నేనేమో అని అనుకొని మనం మాయలో పడిపోతాం. అలా కాదు, మనం ఏది నేను అని అనుకుంటామో దానిగా మారతాము ఆ, అని సోహం అన్న పేపర్లో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు శరీరం వదిలిన తర్వాత అందరికీ వచ్చినట్లు నాకు కూడా సందేహం వచ్చింది. శరీరం ఇక్కడ కాల్ చేస్తే మళ్ళీ కాళ్ళు కోస్తూ ఉన్నారు, కళ్ళు పీకుతున్నారు. అలా ఎలా జరుగుతుంది? గరుడ పురాణంలో చెప్పినారు. ఆ, మార్కండేయ పురాణంలో కూడా చెప్పినారు. ఎందుకంటే నేను గరుడ పురాణం కంటే మార్కండేయ పురాణం ఎక్కువ చదివాను. ఎక్కువ సార్లు చదివాను. గరుడ పురాణం ఒకసారి చదివాను. అలా ఎలా ఇక్కడ కాల్ చేస్తుంటే అలా ఎలా కళ్ళు పీకుతూ ఉంటారు, కాళ్ళు కోస్తూ ఉంటారు రంపంతో అంటే అది నిన్న చెప్పుకోవడం మొదలుపెట్టాం. భూతం అని అంటే పుట్టినది అని అర్థం. అంటే శరీరం కలిగినది. అండ్ మనకి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎవరైనా మనిషి కొంచెం సన్నగా ఉన్నాడు అనుకోండి, డాక్టర్ చెప్తాడు బాగా తిండి తిను, తిండి తింటే బలం వస్తుంది, తిండి తింటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పదాలు కొంచెం జాగ్రత్తగా వినండి. అన్నం తింటే శరీరం ఆరోగ్యాన్ని పెంచుకుంటుంది అని డాక్టర్లు కాదు. అసలు శరీరం ఉండాలి అంటే అన్నం తినాలి. అన్నంతోనే శరీరం తయారవుతుందని మనకి బృహదారణ్యకోపనిషత్తు చెప్తుంది, చాందోగ్యోపనిషత్తు చెప్తుంది, శ్వేతాశ్వరత ఉపనిషత్తు చెప్తుంది. భగవద్గీతలో అయితే కృష్ణుడు డిక్లేర్ చేసినాడు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ. ఆ తర్వాత ఏదో శ్లోకం ఉందండి. నేను మర్చిపోయాను. ఏదో వర్షం పడితే భూమిలోంచి పంటలు వస్తాయి, పంటలు వస్తే ఆ అన్నం తింటే శరీరం పెరుగుతుంది, శరీరం పెరిగితే వాడు యజ్ఞకర్మలు చేస్తాడు, యజ్ఞకర్మలు చేస్తే మళ్ళీ వర్షం పడుతుంది. ఇది అక్కడ కృష్ణ భగవానుడు చెప్పిన మాట. అంటే ఏ శరీరం కావాలన్నా అన్నంతో తయారవుతుంది. ఇప్పుడు ఇక్కడ శరీరం వదిలేసిన తర్వాత ఆ జీవుడు శరీరం వదిలేసిన తర్వాత ఆ ఋషులు వాళ్ళు అనుభవించి చూసి మంత్రద్రష్టలై వాళ్ళు శాస్త్రములో ఇచ్చిన స్పెసిఫికేషన్ ఏమినంటే ఆ జీవుడు 12 రోజుల వరకు భూ వాతావరణంలోనే ఉంటాడు. చాలా ముఖ్యమైన విషయం, 12 రోజులు భూ వాతావరణంలోనే ఉంటాడు. 12 రోజుల తర్వాత అతను పితృలోకము వైపు ప్రయాణము మొదలు పెడతారు. అంటే పుణ్యం చేసుకున్న వాళ్ళు సార్ వాళ్ళు కూడా పితృలోకానికి పోవాల్సిందే. పాపం చేసిన వాళ్ళు మొదట పితృలోకానికి పోవాల్సిందే. మరి పితృలోకానికి అధినేత ఎవరు అని అంటే యమధర్మరాజు గారు. అంటే హిందూ దేవుడు కదా, హిందూ దేవుడు కాదు. దేవుడు అన్న పదం వేరు, భగవంతుడు అన్న పదం వేరు. భగవంతుడు అంటే భగ అన్న శబ్దం ఆ జ్ఞానాన్నిచ్చినది లేదా ఆ ఉండగలిగినది, వ్యక్తీకరించగలిగినది. ఇలా చాలా అర్థాలు ఉన్నాయి భగవంతుడు అన్న పదానికి. దేవుడు అంటే ద్యోతనాత్ ఇది దేవః, అంటే వెలుగునిచ్చినది. ఎలా ఉంటుందంటే మనకు కళ్ళు ఉన్నాయి, కంటికి చూపు ఉంటుంది, కొంతమందికి చూపు ఉండదు. చూపు ఉండదు అని అంటే మనం ఏదో చూపు లేదు డాక్టర్ దగ్గరికి పోతాం, డాక్టర్ చాలా ట్రై చేసినాడు చూపు రాదండి అన్నాడు. లేదా చూపు తగ్గుతోందండి వయసు పెరుగుతోంది కాబట్టి అద్దాలు పెట్టుకు తిరగండి అని అన్నాడు. అంటే ఆ శక్తి ఏదైతే ఉందో దాన్ని చక్షుషీ శక్తి అని అంటారు. చూడగలిగే శక్తి అది ఒక దేవత.
మీకేం పని లేదండి. మీరు అన్ని రాళ్ళు రప్పలు పెట్టుకుని, అవును రాళ్ళు రప్పలు పెట్టుకుని మేము బతుకుతాం, నో ప్రాబ్లం. ప్రాబ్లం ఎక్కడ అంటే మీరు రాయిని మాత్రమే చూస్తారు, మేము రాళ్ళలో దేవుణ్ణి కూడా చూడగలం. ఆ, ఇప్పుడు దేవుడు అనేది ఒక కాన్సెప్ట్, విషయము. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను అనేది కూడా కనిపించట్లేదు, దేవుడు కూడా కనిపించడు. అంటే శరీరం కనిపిస్తుంది కదా, నువ్వు కావాలంటే దేవుణ్ణి రాయిలోకి రమ్మను, వస్తాడు, చూడు రాయిని చూడు, నువ్వు దేవుణ్ణి ఫీల్ కా. ఏ కుక్కకు బిస్కెట్ వేస్తే నా శరీరానికి వేసినారు, నేనే శరీరం కాబట్టి అని కుక్క తోకకుంటూ తిరిగింది, దాన్ని తిట్టినా కూడా అది మళ్ళీ బిస్కెట్ వేస్తే వచ్చింది. నేను మాత్రం ఆ, తిండి పెడితే, శరీరానికి తిండి పెడితే నేను వస్తానని గ్యారంటీ లేదు. ఎందుకంటే నేను హర్ట్ అయినాను, ఆ హర్ట్ అయిన నేను ఎక్కడ కనిపించదు. ఇలా ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. మూర్ఖుల మనసు రంజిల్ల చేయరాదు అని అంటారు. ఎనీహౌ, మూర్ఖుడు వేరు, మూఢుడు వేరు. మనం ఒక రకంగా చెప్పాలి అంటే అసలు ఈ పేపర్లన్నీ రాయాలని నాకు లేదండి. నాకెందుకు ఏదో కూర్చొని ముక్కు మూసుకొని మంత్రజపం చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ గడిపేయాలని నేను అనుకున్నాను. మా గురువు గారు, లేదు నాన్న, నీ బుర్రలో ఇది నిలవాలంటే నువ్వు దీన్ని వ్యక్తీకరించాలి. ఊరికే పేపర్లో రాసుకుంటే ఉపయోగం ఏముంది, పుస్తకాల్లో పబ్లిష్ చేయి. భవిష్యత్తులో ఎవరైనా కావాలనుకుని నీలాంటి వాడు ఎవడైనా చదవాలనుకుంటే వాడికి పనికి వస్తాయి అనడం వల్ల ఈ పేపర్లు రాయడం జరుగుతుంది. అంత తప్పితే ఈ పేపర్ల వల్ల నాకైతే ఒక ఉపయోగం. నేను ఏవైతే అనుభవించానో వాటిని మళ్ళీ మళ్ళీ వింటున్నాను. మీరు కూడా అన్నీ అనుభవించినారు. కాకపోతే మీకు నాకంటే ఎక్కువ జ్ఞానం ఉన్నవాళ్ళు, నేనే తక్కువ జ్ఞానం ఉన్నవాడిని కాబట్టి నేను పేపర్లో పెట్టి గుర్తుపెట్టుకుంటున్నాను. మీరు జీవితంలో పాటించండి చాలంతే. సో సో అన్నాద్భవంతి భూతాని అంటే శరీరం ఉంటే కానీ దానికి కాళ్ళు కొయ్యడానికి లేదు. అసలు శరీరం ఉండాలి అంటే పితృలోకంలో అడుగు పెట్టాలి అంటే, ఆ, పితృలోకానికి పోవాలి అంటే 12 రోజుల తర్వాత ప్రయాణం. చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ప్రయాణం చేయాలంటే బాడీ ఉంటే కదా ప్రయాణం చేస్తాం. అందుకోసం ఏం చేస్తారు అంటే భారతదేశంలో మొదటి 12 రోజులు వాళ్ళ కోసం ప్రతిరోజు పిండ ప్రదానం చేసి వాళ్లకు శరీరం తయారయ్యేలా చేస్తారు. వాళ్ళకు మనం పిండ ప్రదానం చేసి మనం శరీరం తయారు చేయట్లా, మనం పిండ ప్రదానం చేస్తే వాళ్ళకు శరీరం ప్రకృతి ఇస్తుంది. ఆ శరీరం ఏదైతే ఉందో దాన్ని పిండదేహము అని అంటారు. ఈ పిండదేహము అన్నది ఒక జీవుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అనే వాడు ఎవడైతే ఉన్నాడో వాడు శరీరం వదిలేసినాక చుట్టుపక్కల వాళ్ళందరూ వీడు చచ్చిపోయినాడు చచ్చిపోయినాడు అంటారు. ఈ నేను అనేవాడు వాడు ప్రయాణం చేయాలి అంటే వాడికి పిండదేహం కావాలి. పిండదేహం కావాలి అంటే వాడి కొడుకు, వాడి బంధువులు అందరూ కలిసి వాడికి పిండ ప్రదానం చేయాలి. పిండ ప్రదానం చేస్తే పిండాలు ఇక్కడే ఉన్నాయే వాడు తినలేదు కదా, ఇవన్నీ పిచ్చి మాటలండి. ఆ, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఇదే ప్రశ్న అడిగితే, ఆయన మహాజ్ఞానండి, నడిచే దేవుడు, ఆయన ఒక మాట అన్నారు. ఇది బహుశా అందరికీ తెలుసుంటుంది. చాగంటి కోటేశ్వరరావు గారు ఈ విషయం 2 3 సార్లు చెప్పారు. పరమాచార్య స్వామి వారు ఇలా చెప్పారని. అడుగుడు రైతు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి నా కొడుకు డబ్బులు పంపాలండి, ఇదిగో 100 నోట్లు 5 ఇచ్చాను అని అంటే అతను మనీ ఆర్డర్ ఫామ్ రాసి అతని దగ్గర వేలి ముద్ర వేయించుకొని టకటక అని టెలిగ్రామ్ నొక్కితే అక్కడ కొడుక్కి ఆ టెలిగ్రామ్ మనీ ఆర్డర్ పంపించారు. అయ్యా నీ డబ్బు చేరిపోయింది అన్నాడు. ఈ రైతు, పదాలు జాగ్రత్తగా వినండి, ఈ రైతు ఆ టెక్నాలజీ తెలియని వాడు కాబట్టి ఆ డబ్బులు ఇక్కడే ఉన్నాయే అని పోస్ట్ మాస్టర్తో గొడవ పడ్డాడు. డబ్బులు ఇక్కడే ఉంటే అక్కడ చేరిపోయినాయని నువ్వెట్లా అంటావు అని. ఏ నీ హౌ నాకెందుకు ఇవన్నీ అని మళ్ళీ డబ్బులు ఎత్తుకొని ఇంకొక 500 ఎత్తుకొని మరుసటి రోజు కొడుకు దగ్గరికి చేరినాడంట. కొడుకు కాలేజీ నుంచి బయట వచ్చేసరికి నాయన ఇదిగోరా నీకు డబ్బులు అంటే నిన్ననే వచ్చేసింది కదా అన్నాడంట. ఎట్లా అని అంటే నువ్వు అక్కడ వేసినావు ఇక్కడ నాకు వచ్చేసింది అని. అలా అలా నువ్వు ప్రకృతిలో ఇక్కడ పిండం వేస్తే ఎవరైతే జీవుడు నేను శరీరం వదిలేసి శరీరం లేకుండా ఉన్నాడో వాడికి ప్రకృతి ఆ శరీరాన్ని ఇస్తుంది. చాలా సింపుల్ థింగ్. ఇక్కడ నుంచి అమెరికా పోయే వాళ్ళందరూ ఆ 1,00,000 రూపాయలు తీసుకొని ఫ్లైట్ ఎక్కి 100 నోట్లు, చాలా జాగ్రత్తగా ఆలోచించండి, 100 నోట్లు 1,00,000 రూపాయలు తీసుకుని జేబులో పెట్టుకుని ఫ్లైట్ ఎక్కి అమెరికాలో దిగి 100 నోట్లు ఇస్తే అమెరికాలో ఎవడు ఒప్పుకోడు. మధ్యలో
బ్యాంక్ అని ఒకటి ఉంటుంది. అక్కడికి పోయి ₹1,00,000 ఇచ్చి నేను అమెరికాలో ఖర్చు పెట్టాలని అంటే వాడు డాలర్లుగా మార్చి $8,000 $9,000 ఇస్తాడు. దాన్ని తీసుకొని పోయి అక్కడ మీరు డాలర్లుగా ఖర్చు పెట్టాల. ఎలా అయితే బ్యాంకులో అంటే మీరు రూపాయి నోటు డాలర్గా మీరు మార్చుకోలేరు అంటే మీరు మార్చుకోలేరు. మార్చుకునేందుకు ఒక వ్యవస్థ ఉంది, బ్యాంక్. అలా ప్రకృతి ఒక వ్యవస్థని పెట్టుకొని ఉంది. ఆ వ్యవస్థలో మీరు ఇక్కడ పిండ ప్రదానం చేస్తే ప్రకృతి, ఓ మీ వాడు ఇదిగో నీ కోసము నువ్వు సంపాదించిన దానిలోంచి నీ కోసం కొంచెం పిండ ప్రదానం చేశాడు, అన్నం ముద్ద కట్టి ఇక్కడ పెట్టినాడు, కాబట్టి నీవాడు నీ కోసం ఇచ్చినాడు కాబట్టి నేను నీకు పిండ దేహాన్ని ఇస్తున్నాను అని ఒక శరీరాన్ని తయారు చేసి ఇస్తుంది ప్రకృతి. ఇది భారతదేశంలో ఉన్న భారతీయులకు తప్ప వేరే ఎవరికీ లేని టెక్నాలజీ. మిగతా వాళ్ళకి ఇలాంటి విషయాలు తెలియవు. వాళ్ళకి తెలిసింది ఒకటే, స్వర్గానికి పో, అక్కడ ఆ, సుఖపడు. శివ శివ, ఎంతకంటే గొప్పగా చెప్పడానికి ఏం లేదు, మిగతా విషయాలు అందరికీ తెలుసు. అంటే మేము పిండ ప్రదానం చేయమండి, మేము పాలు పోస్తాం. నన్న అన్నము అంటే బియ్యంతో చేసేది అన్నం కాదు, తినగలిగేది అన్నం. మన పిచ్చి వాళ్ళు, ఆ, సంస్కృతం అర్థం కాని వాళ్ళు, మన భాషలు అర్థం కాని వాళ్ళు, ఓ చిన్న విషయం చెప్తానండి. ఆ, పాత రోజుల్లో అయితే గురుకులంలో కూర్చుని, నేను కూడా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు, అంటే దాదాపుగా 80s కూడా స్కూల్కి వెళ్ళిన వెంటనే మా సార్ ప్రేయర్ చేయించేవాళ్ళు. క్లాస్లో పాఠం మొదలు పెట్టడానికి ముందు సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి 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 అంటే మేమిద్దరూ కలిసి సహనౌ భునక్తు అంటే మేమిద్దరూ కలిసి తీసుకుందుముగాక, అనుభవించగలముగాక. భునక్తు అంటే భుజింతుముగాక. భుజించడము అంటే అన్నం తినడం కాదు, కళ్ళతో నువ్వు ఒకటి స్వీకరిస్తే అది కూడా నీకు నువ్వు దాన్ని స్వీకరించినట్లే. నోటితో అన్నం స్వీకరించినావు, కంటితో దృశ్యాన్ని స్వీకరించినావు, చెవితో శబ్దాన్ని స్వీకరించినావు, మెదడుతో నీ బుర్రతో జ్ఞానాన్ని స్వీకరిస్తున్నావు. ఇలా జ్ఞానానికి సంబంధించి గురు శిష్యులు కలిసి కూర్చుని చెప్పే శ్లోకాన్ని తీసుకెళ్ళి అందరూ భోజనాన్ని కూర్చున్నప్పుడు భునత్తు అన్నారు కాబట్టి భోజనం అన్నం తినే ముందు చెప్పాల్సిన శ్లోకంగా దీన్ని మార్చేసినారు. అది ఒక పిచ్చి పద్ధతి. అన్నం తినేటప్పుడు చెప్పకూడదని నేను అనట్లేదు, కానీ అన్నం తినేటప్పుడు మాత్రమే చెప్పేది కాదు అది. ఇవి మనకు తెలియక మనం పిచ్చిగా తయారవుతున్నాం. చెప్పేవాళ్ళు లేక, చెప్పేవాళ్ళు ఉన్నా వినేవాళ్ళు లేక. సరే, ఈ పిండ దేహముతో దాదాపుగా ఒక సంవత్సర కాలం ప్రయాణం సాగుతుంది. అంటే పిండం పెట్టకపోతే ఏమవుతుంది సార్ అని మళ్ళీ చూస్తాం. ఈ పిండ దేహముతో ఒక సంవత్సరం ప్రయాణం అయిన తర్వాత అతను, అదేదో వైతరిణి నది ఉంటుంది. యోగ సాధనలో చూసిన వాళ్ళకి వైతరణి నది ఉంటుందని తెలుసు. మీరు చూడాలనుకుంటే దానికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఒక పద్ధతి, యోగ సాధనలో శరీరం వదిలేసి సూక్ష్మ శరీరంతో వెళ్ళి చూసేలా సాధన చెయ్యి. ఏ నారద మహర్షి లాంటి వాళ్ళు వచ్చి దర్శనమిచ్చి నిన్ను తీసుకెళ్ళి వైతరణి నది చూపిస్తారు. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి, చచ్చిపో, వైతరణి నది ఎలాగో దాటాల్సి వస్తుంది, అప్పుడు చూడొచ్చు. ప్రాబ్లం ఎక్కడ అంటే చచ్చిపోయి వైతరణి నదిని చూస్తే వెనక్కి వచ్చి నువ్వు చెప్పలేవు. వెనక్కి వచ్చే సమయానికి వైతరణి నది మర్చిపోయి ఉంటావు. ఎందుకనంటే కనీసంలో కనీసం ఒక 300, 400, 500 సంవత్సరాలు పడుతుంది వెనక్కి రావడానికి. ఒకవేళ నువ్వు అలా పిండదేహం తయారు చేసుకుని పైకి వెళ్తే, వెళ్ళకపోతే ఏ జంతువు కనపడతావు, మనకి వైతరణితో పని ఉండదు అప్పుడు. సరే, దాన్ని పక్కకు పెడదాం. అక్కడ చేరిన తరువాత, వైతరిని దాటి పితృలోకం చేరిన తర్వాత, పితృలోకంలో మనకి రెండు రకాల దేహాలు ఇవ్వబడతాయి. ఒకటి యాతనా దేహం అని అంటారు, రెండు భోగదేహం అని అంటారు. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. అంటే పాపాలు అనుభవించడానికి నరకంలో అడుగు పెడితే ఇచ్చే దేహాన్ని యాతనా దేహం అని అంటారు. స్వర్గము లాంటి స్థలాల్లో అడుగు పెడితే అక్కడ సుఖపడడానికి ఇచ్చే దేహాన్ని భోగదేహం అని అంటారు. ఇప్పుడు ఈ పిండ దేహము చాలా సెన్సిటివ్గా ఉంటుంది, ఈ చాలా శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పిండదేహము ఆ, ఏదో ట్రావెలింగ్లో పట్టుకెళ్తారు కదా. ఆ శరీరం వదిలేసిన తర్వాత 12వ రోజు నుంచి 12 నెల పూర్తయ్యేంత వరకు మధ్య మధ్యలో స్టే అవ్వడానికి లాడ్జెస్ ఉంటాయి. అవి 16 లాడ్జెస్ ఉంటాయి. ఈ 16 లాడ్జెస్లో ఆగినప్పుడు అంతా మనం వాళ్ళకి తిండి పెట్టాల్సి ఉంటుంది.
అందుకే చనిపోయిన తర్వాత సంవత్సరం లోపు 16 సార్లు కర్మకాండ చేయిస్తారు. ఎందుకనంటే 16 చోట్ల ఆ జీవుడు ఆగుతాడు. వాడికి పిండదేహానికి బలం కావాలి. లేకపోతే పిండదేహం మధ్యలోనే పోతుంది. పోతే మళ్ళీ వాడు పితృలోకం చేరలేడు. అక్కడ చేరిన తర్వాత వాడికి యాతనా దేహము లేదా భోగదేహము రెండు ఇవ్వబడతాయి. వీటికి మనం సంవత్సరానికి ఒకసారి తిండి పెడితే కూడా ఈ దేహాలు సంవత్సర కాలం ఉండగలుగుతాయి. అంటే సంవత్సరానికి ఒకసారి శ్రాద్ధ కర్మ పితృదేవతల్ని పూజించండి అని అంటారు. కొంతమంది అంటే కొన్ని కల్చర్స్లో కొన్ని సాంప్రదాయాలలో ఈ పదాన్ని కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కొన్ని సాంప్రదాయాలలో ఏదో సంక్రాంతి నాడు మేము పెద్దలకి బట్టలు పెడతామండి. ఆ, వాళ్ళకి పోయి పాలు పోసి వస్తాం, మంచిది, గుడ్. కొన్ని సాంప్రదాయాల్లో ఉగాది నాడు చేస్తామండి, మంచిది. కొన్ని సాంప్రదాయాల్లో దసరా నాడు చేస్తామండి, గుడ్, మంచిది. సాంప్రదాయం ఈ పదాన్ని జాగ్రత్తగా గుర్తు అంటే ఏది కరెక్ట్ సార్? ఇది ఒక పనికి మాలిన మాట. మనకి ఆ, లోకంలో రెండు పదాలు ఉన్నాయి. ఒకటి ఆచారము, రెండు సాంప్రదాయము. ఆచారము అంటే ఆచరించి తీరాల్సినది. సాంప్రదాయము అంటే చేయాల్సిన పద్ధతి. సే లిటరల్లీ ఆచారము టెల్స్ యూ వాట్ టు డూ, సాంప్రదాయము టెల్స్ యూ హౌ టు డూ. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో పుట్టాం, ఆ, లలాటం మీద అంటే నుదుటిన బొట్టు పెట్టుకో. ఇది ఆచారం. అంటే ప్రతి ఒక్కడు బొట్టు పెట్టుకొని తీరాలి. ఇది ఆచారము. బొట్టు అంటే ఎలా పెట్టుకోవాలి సార్? నిలువుగా ఒక నామం పెట్టుకోవాలా? అది నీ సాంప్రదాయం. అంటే మూడు నామాలు పెట్టుకోవచ్చా? నీ సాంప్రదాయం. అంటే విభూతి అడ్డంగా ఒక గీత పెట్టుకోవచ్చా? నీ సాంప్రదాయం. అడ్డంగా మూడు పెట్టుకుంటాను, సాంప్రదాయం. మేము చందనం పెట్టుకుంటాం, నీ సాంప్రదాయం. నేను కుంకుమ పెట్టుకుంటాను, నీ సాంప్రదాయం. బొట్టెట్టుకో, ఆచారము. ఎలా పెట్టుకుంటావు? నీ సాంప్రదాయం. ఈ తేడా గమనించకుండా మేమైతే ఉగాదికి చేస్తాము, ఉగాదికి చేయడమే కరెక్ట్, సంక్రాంతికి చేయడం ఆ, మా ఆచారము కాదని ఒక తప్పుడు పదాన్ని వాడతారు. అది ఆచారం కాదు, అది సాంప్రదాయం. ఇక్కడ ఆచారం ఏమిటంటే ఎవరైనా శరీరం వదిలితే పెద్దలు వాళ్ళకి పిండ ప్రదానం చేయాలి. ఒకరు అన్నం ముద్దలు కడతారు, కొంతమంది పాలు పోస్తారు, అదే అది ఎవరి పద్ధతి వాడిది. పద్ధతి అని ఏదైతే పదం వాడానో దాన్ని సాంప్రదాయం అని అంటారు. కాబట్టి సాంప్రదాయాల గురించి కొట్టుకు చావద్దండి. వాళ్ళ కులాచారము అని ఏదైతే అంటారో దాన్ని సాంప్రదాయము అని అంటారు. సాంప్రదాయాలు మారుతూ ఉంటాయి, ఆచారము మారదు. ఆచారము అంటేనే ఆచరించి తీరాల్సినది. పిండ ప్రదానం చేయాలి, ఆచారం. సంవత్సరానికి ఒకసారి పితృదేవతలకి పిండ ప్రదానం చేయాలి, ఆచారం. నువ్వు ఎలా చేస్తావు? రెండు కూరలు పెడతావా, నాలుగు కూరలు పెడతావా, సంగటి ముద్ద పెడతావా? ఇదే మనకి భారతదేశంలో ఉన్నన్ని ఆల్టర్నేట్స్ ప్రపంచంలో ఏ దేశంలో ఏ కల్చర్లో కూడా లేవండి. ఈ పిండ ప్రదానం చేయడానికైతే శివ శివ మనకి కొన్ని వందల పద్ధతులు ఉన్నాయి. బ్రాహ్మణులని ఇంటికి పిలుచు, వాళ్లకు భోజనాలు పెట్టు, పిండ ప్రదానం చేయి, అగ్ని ద్వారా హవిస్సు ద్వారా అందించు, కవ్యం అందించు, ఒక పద్ధతి. మా దగ్గర అంత లేదండి, బ్రాహ్మణులు మాకు దొరకలేదండి, నో ప్రాబ్లం. గంధపు చెక్క పెట్టు, దానికి వడ్డించు, దర్భతో ఆవాహన చేసి వడ్డించు. లేదండి, ఆ, మాకు అవి కూడా దొరకలేదు. సరే, ఇంటి బయట ఎండలో సూర్యుడికి నివేదించు, పితృదేవతలకు అందుతుంది. అయ్యో, నాకంత నాకు నమ్మకం లేదండి. సరే, పూజారి కనిపిస్తా ఉన్నాడు కదా, గుడికి వెళ్ళి పూజారికి స్వయం పాకానికి ఇవ్వు. అది అసలు నా దగ్గర డబ్బులు లేవండి, కొనడానికి డబ్బులు లేవు. 16 రకాలుగా చేయొచ్చు, వందల రకాలు ఉన్నాయి ఆప్షన్స్. చిట్ట చివరిగా శాస్త్రం ఏమనిందో తెలుసా? నీ దగ్గర చివరికి కొనడానికి కూడా ఏమీ లేకపోతే ఈ ఈ పదాన్ని కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది వినడానికి ముందు ఇంకొక స్టేట్మెంట్ చెప్తాను. రామాయణంలో దశరథ మహారాజు చనిపోయిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి భరతుడు వచ్చి నాన్న చనిపోయాడు అంటే శ్రీరామచంద్రమూర్తి నేల మీద పడి గిలగిలా కొట్టుకొని ఏడ్చి పక్కన ఉన్న గార చెట్టు నుంచి గోకి గారపిండిని తీసి ముద్ద చేసి తన తండ్రికి పిండ ప్రదానము చేసినాడు అని రామాయణంలో వాల్మీకి మహర్షి తను చూసినది రాసి చెప్పినాడు. అలా మనకి ధర్మశాస్త్రం చివరికి ఏం చెప్పిందంటే నీకేం కుదరలేదనుకో, నిర్మానుష్యంగా ఉన్న అడవికి వెళ్ళు. ఆ అడవికి అంటే ఇప్పుడు అడవులు మీరు ఎత్తుక్కొని పోయే పని లేదు, అంటే మనుషులు లేని చోటికి పో. ఒక చెట్టు ముందు నిలబడు. చెట్టు ముందు నిలబడి కళ్ళలో నీళ్లు పెట్టుకొని పితృదేవతలకి పిండ ప్రదానం చేయాలంటే దానికి కూడా నా దగ్గర డబ్బులు లేవని ఏడ్చు.
ఇది చాలు పితృదేవతలకి ప్రకృతి శరీరాన్ని అందజేస్తుంది. ఇది కూడా చివరికి అంటే నీకు జన్మనిచ్చిన తల్లి తండ్రి కోసం ఇది కూడా చేయకపోతే నువ్వు బతకడం వేస్ట్. నీకు జంతువుకి పెద్ద తేడా లేదు. సరే, దీన్ని పక్కకు పెడదాం. ఆ, ఇలా రకరకాల దేహాలు ఉంటాయి. ఆ, కాబట్టి పిండ ప్రదానం చేయాలి. పిండ ప్రదానం చేసేటప్పుడు ఏదో మనకు పండగలు చేసేటప్పుడు రకరకాల పేర్లు ఉంటాయి. ఈ పిండ ప్రదానం చేసేటప్పుడు పిండ ప్రదానం చేయడము అనే పదాన్ని జనరల్గా వాడరు. ఏం చెప్తారు అంటే, పెద్దలు అయితే ఒకటే మాట చెప్తారు. దాన్ని శ్రాద్ధ కర్మ అని అంటారు. శ్రాద్ధ కర్మ అంటే శ్రద్ధతో చేయాల్సిన కర్మ. అంటే దానికి వేరే పేరే లేదు. నువ్వు శ్రద్ధతో చేయాల్సిన కర్మ అంతే. ఆడోడో రాజకీయ నాయకుడు వచ్చి నీకు బ్లడీ నేను ఫ్రీగా రేషన్ కార్డు ఇప్పిస్తానంటే నువ్వు వాడికి ఓటైతే గుద్దేస్తావు. అరే నువ్వు పుట్టి పెరగడానికి కారణమైన తల్లి తండ్రి వాళ్ళు సీరియల్ వదిలేస్తే వాళ్ళకి సంవత్సరానికి ఒక రోజు శ్రద్ధగా ఓ పిడికెడు అన్నం పెట్టలేవా? ఆలోచించండి. మీరు పెట్టకపోతే భవిష్యత్తులో మీ పిల్లలు మీకు పెట్టరు. పెట్టకపోతే ఏమవుతుంది ఈజ్ ఎ బిగ్ క్వశ్చన్. ఎవడు చూసి వచ్చాడు, శరీరం వదిలేయి, అప్పుడు నువ్వే చూడొచ్చు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు శ్రద్ధగా ఇలా చేయలేదు అనుకోండి. చెయ్యకపోతే ఏమవుతుంది అంటే నీకు పిండదేహం రాదు. పిండదేహం వస్తే నువ్వు పితృలోకంలో అడుగు పెట్టచ్చు. పిండదేహం రాకపోతే నువ్వు పితృలోకంలో అడుగు పెట్టలేవు. పితృలోకంలో అడుగు పెట్టకపోతే ఏమవుతుంది అంటే అప్పుడు నీ స్టేటస్ ఈజ్ కాల్డ్ ప్రేత, నాటు పితృదేవత. ప్రేతము అని అంటారు. ప్రేతము అంటే ఈ పదం కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రేతము అంటే మళ్ళీ సినిమాలో చూపించినట్లు భూతాలు ప్రేతాలు అది కాదు. ప్రేతము అంటే పితృదేవతగా మారడానికి అనుకూలం లేని జీవుడు. జీవుడు అంటేనే హీఈస్ ఎ బంచ్ ఆఫ్ వైబ్రేషన్స్. నేను నేను అనేవాడు. ప్రేతం అంటే వాడు ఇంతకుముందు శరీరంలో ఉండి నేను నేను అని ఎవడైతే అనుకున్నాడో వాడు శరీరం లేకుండా ఉన్నాడు అంతే. వాడే ప్రేతం. హూ పొసెసెస్ ఆల్ ఎమోషన్స్ అంటే ఈ ప్రేతానికి ఆకలేస్తుంది. పదం జాగ్రత్తగా వినండి. ప్రేతానికి పిండదేహం వస్తే పిండదేహంతో అన్నం తినొచ్చు. పిండ దేహం వస్తే దానిలో నోరు ఏర్పడుతుంది, కాళ్ళు చేతులు ఉంటాయి. యాతన దేహం అంటే కాళ్ళు చేతులు కాళ్ళు అన్నీ ఉంటాయి. శ్రాద్ధ కర్మ చేయలేదనుకోండి, ఆ మొదట 12 రోజుల కార్యక్రమం చేయకపోతే వాడికి శరీరం రాదు. శరీరం రాకపోతే వాడికి ఆకలి ఉండదు. అంటే వాడికి ఎమోషన్ ఉంటుంది, ఆకలేస్తుంది. అన్నీ కనిపిస్తుంటాయి, వాడికి అన్నీ కనిపిస్తుంటాయి, వాడే మనకు కనిపించడంతే. తినడానికి నోరు ఉండదు. ఆడికి బాధేస్తుంది, ఏడవడానికి కళ్ళు ఉండవు. ఇట్ ఈస్ ఎ బంచ్ ఆఫ్ ఎమోషన్స్. ఉత్త ఎమోషన్స్ మాత్రమే ఉంటాయి. దాన్ని ప్రేత అని అంటారు. ఆ ప్రేతగా ఉండకూడదు అంటే ప్రేతగా ఒకసారి మారితే కల్పాంతం వరకు ఉండాల్సి ఉంటుంది. యుగాంతము కాదు. 12 12 12 యుగాంతం అలాంటివి అవన్నీ పిచ్చి మాటలు. యుగం అయిపోయినాక ఏం కాదు. కల్పాంతము వరకు అంటే కొన్ని వందల కోట్ల సంవత్సరాలు శరీరం లేకుండా అలాగే పడి ఏడవాల్సి ఉంటుంది. అది ప్రేతత్వం. అది పొందకూడదు అంటే ఎప్పుడెప్పుడు ఏ ఏ పనులు చేయాలో అది చేయాలి. ఇది చాలా సింపుల్ విషయం. ఇప్పుడు కొంతమంది శ్మశానాల్లో కూర్చొని సాధనలు చేస్తుంటారు. వాళ్ళు ఈ జీవులతో పనిచేస్తారు. అంటే ప్రేతగా ఆగిపోయిన జీవులని వాళ్ళు ఆశ చూపి వాళ్ళ దగ్గర కొన్ని సిద్ధులు పొందుతారు. దాన్ని వామాచార పద్ధతి అంటారు. అది మనకు అవసరం లేదు. లెఫ్ట్ ఓవర్ ప్రాక్టీసెస్ వామాచార పద్ధతి అది మనకు అవసరం లేదు. ఎనీహౌ ఆ తర్వాత పితృలోకానికి వెళ్తారు. పితృలోకానికి వెళ్ళడానికి మళ్ళీ రెండు రకాల దారులు ఉన్నాయి. పదాలు జాగ్రత్తగా వినండి. పితృలోకం వెళ్ళడానికి రెండు రకాల దారులు ఉన్నాయని భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పినాడు. ఒకటి ధూమ మార్గము, రెండు శుక్ల మార్గము. ధూమ మార్గంలో నువ్వు వెళ్తే పితృలోకానికి పోతావు. శుక్ల మార్గంలో వెళ్తే పితృలోకానికి పోతావు. ఈ రెండిట్లోనూ పోయేది ఎవరు అంటే పిండదేహమే. ఒక్కసారి అక్కడికి చేరిపోయిన తర్వాత ఎక్కడ పితృలోకం చేరిన తర్వాత అక్కడ నుంచి నువ్వు నరకానికన్నా పోవచ్చు, స్వర్గానికన్నా పోవచ్చు. నరకానికి పోయేటప్పుడు యాతనా దేహం ఇస్తారు, స్వర్గానికి పోయేటప్పుడు భోగ దేహం ఇస్తారు. ఇలా ఉంటుంది ఒక జీవుడి ట్రావెల్. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడేం పర్మనెంట్గా ఉండిపోరు. నరకంలో యాతనా దేహం తీసుకుని అక్కడ అనుభవించాల్సినవి అనుభవించి ఇంకా అనుభవించడానికి అక్కడేం మిగలకపోతే మిగిలినవి అనుభవించరా అని అనేసి మళ్ళీ జీవుడు కిందికి దిగుతాడు, పుడతాడు. ఏ జంతువుగా అయినా పుట్టొచ్చు, మనిషిగా అయినా పుట్టొచ్చు. వాడి ప్రారంధాన్ని బట్టి ఉంటుంది. వాడు చేసుకున్న దాన్ని బట్టి వాడికి జన్మ వస్తుంది తప్ప దానిలో భగవంతుడు ఏమీ డిసైడ్ చేయడు.
స్వర్గంలో నీ పుణ్యం అయిన తర్వాత భోగదేహం వదిలేసి మళ్ళీ శరీరం పట్టు శరీరం మళ్ళీ ఎలా పొందుతాం సార్ బ్రహ్మసూత్రాలు చదువు. బ్రహ్మసూత్రాల్లో చాలా సింపుల్గా ఆ, చెప్పబడి ఉంది. ఆ లోకం నుంచి జీవుడు నీటి బొట్టుని పట్టుకుని మళ్ళీ నేల మీదికి దిగుతాడు. ఇప్పుడు ఊర్ధ్వ ప్రయాణం చేసేటప్పుడు అంటే పితృలోక ప్రయాణం చేసేటప్పుడు ఎలా చేస్తాడు అంటే సూర్యకిరణాలని పట్టుకొని ప్రయాణం చేస్తాడు. అంటే శరీరం వదిలిన తర్వాత పిండ దేహము సూర్యకిరణాలను పట్టుకొని సూర్యకిరణాల ద్వారా పితృలోకానికి పోతుంది. ఈ స్వర్గము నరకం నుంచి కిందికి వచ్చేటప్పుడు వర్షపు చినుకును పట్టుకొని కిందికి వస్తుంది. ఆ వచ్చిన తర్వాత ఏమేం జరుగుతాయి డాక్టర్లు చాలా చెప్తారు. అవన్నీ వినేసి మనం అర్థం చేసుకోవచ్చు మనం ఎలా బతకాలని. అంటే మిగతా వాళ్ళల్లో వాళ్ళు ఇట్లా చెయ్యరు కదా సార్ అంటే అది వాళ్ళ కర్మ. మా ఇంట్లో కరెంట్ ఉంది నేను లైట్ వేసుకొని చదువుకుంటున్నాను. మీ ఇంట్లో కరెంట్ లేకపోతే మీ ఇంట్లో కరెంట్ లేదని నేను ఏడిస్తే ఉపయోగం లేదు. మీ ఇంట్లో కరెంట్ కావాలి అంటే నువ్వు తిరుగు. నువ్వు తిరిగి కరెంట్ ఆఫీస్కి తిరుగు లైన్ వేయించుకో బల్బు పెట్టుకో. మీ ఇంట్లో కరెంట్ లేదని నేను బాధపడితే లాభమే ఉంది. మా ఇంట్లో కరెంట్ ఉంది కదా నేను దాన్ని వాడుకుంటే చాలు. లాగా మన భారతదేశంలో ఇవన్నీ ఉన్నాయి. ప్రపంచంలో వాళ్ళకు తెలియకపోయినా చచ్చినట్లు వాళ్ళు కూడా దీన్నే ఫాలో అవుతారు. ఎందుకంటే లక్ష్మీదేవి ఇండియన్ గాడ్ కాదు, హిందూ దేవత కాదు. ఎందుకంటే యముడు హిందూ దేవత అయితే ప్రపంచంలో యమభటుల దర్శనం చేసుకుని పితృలోకానికి వెళ్ళి వెనక్కి వచ్చిన ముస్లిమ్స్ చరిత్రలో ఉన్నారు. ఈ చెప్పిన విషయాన్ని జాగ్రత్తగా మీరు కావాలంటే వెతుక్కోండి. మీకు ఇలాంటివి చాలా దొరుకుతాయి. అంటే ఇస్లామిజం రావడానికి ముందు అంటే అసలు భూమి పుట్టి సృష్టి మొదలైనప్పటి నుంచి కూడా యమధర్మరాజు గారు ఉన్నారు. ఆ, ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాం ద్యోతనాతిథి దేవః. అంటే వెలుగునిచ్చేవాడు అంటే అది నీకు ఉందని అనిపించేలా చేసేవాడు దేవుడు. ఆ దేవుడిలో ఉన్నది భగవంతుడి శక్తి. ఏందో మీ భారతదేశంలో 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. మే పనికి మాలని పిచ్చి మాటలు. భారతదేశంలో 33 కోట్ల మంది దేవతలు లేరు. భగవంతుడు తనని తాను ప్రకృతిగా మార్చుకున్నప్పుడు ప్రకృతిలో అన్నీ తానైనాడు. భగవంతుడు అంటే నేను అనే వస్తువే. ఈ నేను అనే వస్తువు ఎలాంటి ఆలోచనలు లేకుండా ఎలాంటి వైబ్రేషన్స్ లేకుండా ఉంటే ఆడే భగవంతుడు. శివోహం సోహం అన్నీ అదే. ప్రాబ్లం ఎక్కడ అంటే మనం అంత మనకు ఆలోచించేంత ఓపిక లేదు. అందుకే నేను అవన్నీ మాట్లాడకుండా నేను మానవత్వం అని మాట్లాడుతున్నా కనీసం మనిషిలాగా బతుకుదామని. సో మనం మనిషిలాగా బతకాలి అంటే మనిషిలాగా చస్తాం కూడా. ఆ చచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ప్రకృతి మనల్ని ఎలా మేనేజ్ చేస్తుంది, ప్రకృతి నేను అనే వస్తువుని ఎలా మేనేజ్ చేస్తుంది. మిగతా కల్చర్స్లో లేకపోవచ్చు. 2000 సంవత్సరాల ముందు క్రిస్టియానిటీ లేదు. 1500 సంవత్సరాల ముందు ఇస్లామిజం లేదు అని అనడానికి మన దగ్గర అక్కడ ప్రూఫ్స్ లేవు నాన్న. ఎందుకనంటే ముస్లిమ్స్ అనే పదం ఈ మధ్య కాలంలో వచ్చింది, ఇస్లామిజం అనే పదం ఈ మధ్య కాలంలో వచ్చింది. ఆ, మ్, మీకు అందరికీ ఒక చిన్న ప్రశ్న. ఆ, పాండవులు లక్క ఇంట్లో ఉన్నప్పుడు లక్షాగృహ దహనం జరిగినప్పుడు పాండవుల్ని రక్షించింది ఎవరో తెలుసా? మనందరం సినిమాలు చూసి మనకు వచ్చిన నాలెడ్జ్ ప్రకారం కృష్ణుడు రక్షించినాడని మనం అనుకుంటాం కానీ కృష్ణుడు కాదు రక్షించింది. వాళ్ళని రక్షించింది విదురుడు. విదురుడు తన మనిషిని పంపించి సొరంగం తవ్వించాడు. సినిమాలో చూపించినట్లు ఆ, భీముడు సొరంగం తవ్వినాడు. పన్ని కృష్ణుడు వచ్చి ఆ, పాట పాడినాడు మత్తు వదలరా మేల్కొని ఉండరా జాగ్రత్తగా ఉండరా అని. అవన్నీ ఇప్పుడు నేను హీరో అయితే అన్ని పనులు నేనే అన్ని మంచి పనులు నేనే చేసినట్లు నేను చూపించుకోవాలి. నువ్వు హీరో అయితే నువ్వు కూడా అదే చేస్తావు. అలా సినిమాలలో ఎవరు హీరోనో హీరోనే అన్ని మంచి పనులు చేసినట్లు చూపిస్తారు కానీ నిజానికి అది సత్యం కాదు. వ్యాస భారతం జరిగితే దానిలో తెలుస్తుంది. ఆ, విదురుడు ధర్మరాజుతో మ్లేచ్ఛ భాషలో మాట్లాడాడు. మ్లేచ్ఛ భాష అని అంటే దాదాపు అలాంటిదే.
ఈ మ్లేచ్చులు అనే పదాన్ని కూడా అందరూ వాడినారు. మ్లేచ్ఛ భాష అంటే ఆ ఆ ఎడారి ప్రాంతంలో జనాలు మాట్లాడుకునే భాషని మ్లేచ్ఛ భాష అని అంటారు. మరి ఆ రోజుల్లో ఇస్లామిజం మ్లేచ్చులు ఈజ్ అ బేసిక్ కాన్సెప్ట్. గాంధార దేశపు రాకుమారి గాంధార దేశము నోరు తెరక కాందహార్ అయింది. ఆసే ఆఫ్ఘనిస్తాన్ అది గాంధార దేశం. అక్కడి నుంచి గాంధార దేశపు రాకుమారి గాంధారి వచ్చింది. వాళ్ళ కుమారుడు వాళ్ళు మ్లేచ్ఛ భాష వాళ్ళకు వచ్చు. అంటే మనం సినిమాలు చూసే నాలెడ్జ్ వేరు, నిజంగా ఉన్న నాలెడ్జ్ వేరు. మనం నిజమైన నాలెడ్జ్ని వదిలేసి సినిమా నాలెడ్జే కరెక్ట్ అనుకొని మన జీవితం కూడా సినిమాగా తయారు చేసుకుంటున్నాం. ఎన్ని పిచ్చి చేష్టలు అయిపోయినాయి మన జీవితంలో. అలా కాదు. సో ఎనీహౌ, జనరల్గా పితృలోకాలకు పోతే ఎన్ని రోజులు ఉంటామనంటే మనకు శాస్త్రం చెప్తుంది త్రిశతిమానం అంటే 300 సంవత్సరాలు దాదాపుగా. శతమానం అనే పదం మళ్ళీ ఇక్కడ వచ్చింది, ఇది జాగ్రత్తగా గమనించండి. శతమానం అంటే దశరథుడికి 60,000 సంవత్సరాలు శతమానం. అంటే 60,000 సంవత్సరాలు దశరథుడు శరీరంతో ఉన్నాడు అంటే నిజంగా అట్లా కుదురుతుంది అసలు అంటే ఏ దశరథుడిలాగా బతుకు ఉండొచ్చు. అంటే దశరథుడిలాగా బతకాలంటే ఏం చేయాలి సార్? బాబా, దశరథుడికి 365 మంది భార్యలు, నువ్వు 365 మందిని పెళ్లి చేసుకో. ముగ్గురు పట్టపురాణులు, ముగ్గురు పట్టపురాణుల్ని నువ్వు కూడా పెళ్లి చేసుకో. ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసుకున్నాడు, నువ్వు అలా చూసుకో. దేవతల తరఫున యుద్ధం చేసినాడు, నువ్వు కూడా చెయ్యి. చెయ్యి. ఎన్ని పిచ్చి మాటలు. కృష్ణుడు 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడంట. ఆ, నేను దగ్గరుండి నీ పెళ్లి చేయిస్తా 16,000 మందితో. నీకు కృష్ణుడికి తేడా లేదు. కృష్ణుడిలాగా గోవర్ధనగిరినే, గోవర్ధనగిరి ఎందుకో ఓ పెద్ద బండను ఎత్తుకొని 7 రోజులు చేయితో ఎత్తుకొని నిలబడు. నేను దగ్గరుండి గవర్నమెంట్తో పోరాడతా, కావాలంటే ప్రకృతితో నేను పోరాడతా. నీకు కూడా 16,000 మందిని ఇచ్చి పెళ్లి చేయిస్తా. ఈ పనికి మాలిన కంపారిజన్లు వస్తాయి. కృష్ణుడు 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడంట. నీకు కావాలో నువ్వు కూడా చేసుకో. నేను దగ్గరుండి చేయించాలి అంటే కండిషన్స్ అప్లై. కొండనెత్తు 7 రోజులు నిలబడుకో. నేను గవర్నమెంట్తో మాట్లాడి ఇదిగో ప్రూఫ్ కృష్ణుడు లాంటివాడు కడ్డీడు కూడా 16,000 మందిని పెళ్లి చేయండి అని. ఈ పిచ్చి మాటలన్నీ ఆపేసి మీ బతుకు మీరు మనిషిలాగా బతికేటప్పుడు ఎలా బతకాలి, శరీరం వదిలేసిన తర్వాత ఎలా బతకాలి అని ప్లీజ్ కొంచెం మీకు మీరు ఆలోచించుకోండి. యు ఆర్ ఆన్సరబుల్ ఓన్లీ ఫర్ యూ. ఎందుకంటే శరీరం వదిలేసిన తర్వాత నీ పిల్లలు నీకు పిండ ప్రదానం చేయకపోతే, నీకు శరీరం రాకపోతే నీ పిల్లల్ని పెంచిన ఘనత నీదే. ట్రూ మేనేజ్మెంట్ ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే నువ్వు నీ ఫ్యూచర్ జనరేషన్స్కి పద్ధతులు నేర్పితే, ఎందుకు నేర్పాలంటే నువ్వు కరెక్ట్గా ఉండాలి కాబట్టి. దీన్ని స్వార్థం అంటారు. పదాలు జాగ్రత్తగా వినండి. స్వార్థం అంటే సెల్ఫిష్నెస్ కాదు. స్వార్థం స్వ అర్థం నీకు పనికొచ్చేలా నువ్వు బతకడం. నువ్వు ఊర్లో వాళ్ళ దగ్గర తినేయాలని అనుకుంటావు కానీ నీకోసం నువ్వేం చేసుకున్నావు? ఓకే, ఎనీహౌ, ఇలాంటి సిచ్యువేషన్స్లో నాకు చాలా ధర్మ సందేహాలు వచ్చినాయి. అసలు విగ్రహారాధన చెయ్యాలా? మా గురువుగారు అన్నారు అసలు నేను అనే దానికి శరీరం లేదు కదరా. అంటే ఇప్పుడు నువ్వు శరీరంలో ఉన్నావు అంటే శరీరం ద్వారా నువ్వు కనిపిస్తున్నావు అంటే నీ శరీరం ఆ, నేను అనేదానికి ఒక విగ్రహం. మరి శరీరానికి ఆకలేస్తే నువ్వెందుకు తింటావు? నీకు ఆకలేస్తే శరీరానికి ఎందుకు పెడతావు? అంటే శరీరం ద్వారా నువ్వు తింటున్నావు, నువ్వు చేసేది విగ్రహారాధనే కదా. సమయం ఎంత అయింది అంటే సాయంకాలం అయింది, అలా ఎలా చెప్తావు? సూర్యుడు పడమర దిక్కులో ఉంటే ఓకే. ఇప్పుడు సూర్యుడిని బట్టి నువ్వు సమయాన్ని లెక్కించాలి. అంత పెద్ద సూర్యుడు అంత పెద్ద ఆకాశంలో ఎక్కడున్నాడు అని బోడి చేతికి కట్టుకున్న చిన్న వాచ్తో నువ్వు సూర్యుడు ఎక్కడున్నాడని గెస్ చేయగలిగినప్పుడు ఈ రిస్ట్ వాచ్ ఏదైతే వాడుతున్నావో అది విగ్రహం. సూర్యుడు ఎక్కడున్నాడు కాలం. అంటే ఇక్కడ మాత్రం విగ్రహారాధన చేస్తారు. నేను గుడికి వెళ్ళి ఆ రాయి మీద ఆ రాయి నా శివుడు అనుకుని నేను లీటర్ పాలు పోస్తాను, 10 లీటర్ల పాలు పోస్తాను, నా డబ్బుతో నేను పోస్తా అని మీరెందుకు ఆలోచించలేరు? వాడెవడో సినిమాలో ఉన్నాడు కాబట్టి అవును కదా. ఫ్రెండ్స్, చాలా చిన్న స్టేట్మెంట్ చెప్తాను. మీరు గుడికి వెళ్తే గుళ్ళో మీకు రాయి కనిపిస్తుంది, బయట బిచ్చగాడు పాపం కనిపిస్తాడు. నాకు గుళ్ళోకి వెళ్తే రాయిలో దేవుడు కనిపిస్తాడు, బిచ్చగాడిలో వాడు చేసుకున్న పాపం కనిపిస్తుంది. ప్లీజ్, ఎవడి చూపు వాడిది.
నీకు ఒక ఆలోచన వచ్చింది కాబట్టి దాన్ని నీకు కావాలా, నువ్వు ఆలోచించుకొని నీ కర్మ. నువ్వు ఊర్లో వాళ్ళ మీద రుద్దొద్దు నీ ఐడియాలజీని. ఎందుకంటే నీ ఐడియాలజీకి స్టాండర్డ్స్ స్పెసిఫికేషన్స్ లేవు అన్లెస్ నువ్వెవరని నువ్వు ఫీల్ అవనంత వరకు. నాకు అన్నీ తెలుసు నేను అంటే ఏం తెలుసో దానిగా బతకడానికి ట్రై చేసి చూస్తాం. మా గురువు గారిని మళ్ళీ ఇంకోటి అన్నాను. ఒకసారి జీవుడు మోక్షం పొందిన తర్వాత ఆ, వాడు మళ్ళీ బతుకుతాడా? మోక్షం అంటే చచ్చిపోవడం కదా. మా గురువుగారు లేదు అన్న, సారీ, మోక్షం అంటే చచ్చిపోవడం కాదు. మోక్షం అంటే నువ్వెవరో కాదని నువ్వు అనుకున్నావో, నువ్వు ఎవరి కాదని నువ్వు తెలుసుకున్నావో, అప్పుడు నువ్వెవరని నీకు అర్థమవుతుంది కదా, అలా నువ్వు ఉండడానికి ప్రయత్నం చెయ్యి. రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ ఆల్రెడీ జీవన్ముక్తులు. వీళ్ళందరూ జీవన్ముక్తులు. అంటే ఇన్ని మతాలు ఉన్నాయి కదా. అవన్నీ మతము అంటే మతి అంగీకరించేది. ఎందుకనంటే భగవద్గీత అంతా చెప్పిన తర్వాత కృష్ణుడు అర్జునుడితో ఒక మాట అన్నాడు. ఒరే అర్జున, ఆలోచించు, అర్థం చేసుకో, అనుభవించు. ఇంతవరకు నేనేమేదైతే నీకు చెప్పినానో అది నా మతము అన్నాడు. ఇంతవరకు నేనేమేం చెప్పినానో అది నా మతము అని కృష్ణుడు అన్నాడు. అంటే నేను మళ్ళీ ఒక స్టేట్మెంట్ చెప్తాను ప్లీజ్. భక్తి భావంలో అయితే కృష్ణుడు అన్నాడు, అది కృష్ణుడు చెప్పిన మతం అంట. నాకు కృష్ణుడు అంటే భక్తి కాబట్టి నేను ఫాలో అవుతాను. ఇక్కడ నా అనే భగవద్గీత అది ఆ, ఆ, ఓకే. నేను నిజాయితీగా ఒక మాట చెప్తాను. ఇప్పటికి దాదాపుగా 63 సార్లు సాధన చేశాను. ఒక ముక్క ఎంతవరకు నాకు అర్థం కాలే భగవద్గీత. ఘంటసాల చెప్పిన భగవద్గీత ఎవరో చచ్చిపోతే ట్రావెలింగ్ లో భగవద్గీత పెట్టేసి భగవద్గీత నాకు అర్థమైపోయింది. అయ్యేముంది 6 అడుగులు భూమి అంతే అంటే ఇంకే ఇవన్నీ పిచ్చి మాటలు వదిలేయండి. ఒక పదాన్ని అర్థం చేసుకో. ఇప్పుడు నేను ఒక చిన్న మతం చిన్న మాట చెప్తాను. కృష్ణుడు ఏమన్నాడు అంటే ఇది నా మతం అన్నాడు. అంటే నేను అనే జీవుడు ఎవడైతే లోపల కొట్టుకు తెస్తున్నాడో ఆ జీవుడి యొక్క మతం అది. అంటే నువ్వు కూడా జీవుడే కదా, అదే నీ మతం. అసలు నీకు ఎలాంటి ఆలోచనలు వస్తాయి, ఎలా ఉంటావు, ఎలా బతుకుతావు, ఇదేంతో నిన్ను నువ్వు బంధించుకుంటావు, ఎందుకు బంధించుకుంటావు, ఇవన్నీ విషయాలు కూడా భగవద్గీతలో చెప్పబడి ఉన్నాయి. కాస్త ఓపిగ్గా కూర్చొని చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. అందుకని ఇంగ్లీష్లో ఏదో ఆ రీజన్కి సంబంధించింది కాబట్టి రిలీజియన్ ఇవన్నీ పనికి మాలని మాటలు. మతము అంటే మతి అంగీకరించినది. నాకు ఒక పెద్ద డౌట్ వచ్చింది. సైన్స్ చాలా డెవలప్ అయింది కదా గురువు గారు, ఇంకా ఇలాంటి నమ్మకాలు ఉండొచ్చా? నా కర్మ. సరే నాన్న, నీ సైన్స్ ఈ మధ్య కాలంలో నాసా అంటే దాదాపుగా ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాల ముందు దాదాపుగా ఐ థింక్ 2018 ఆ ప్రాంతంలో నాసా వాడు డిక్లేర్ చేశాడు. సూర్యుడు పెద్ద నక్షత్రం అని మేము అనుకుంటుంటే కాదు, మేము ఇంకొక పెద్ద నక్షత్రాన్ని చూసినాము. అది దాదాపుగా సూర్యుడి కంటే 26 రెట్లు పెద్దది. దానికి మేము పేరు పెడుతున్నాము అని అదేందో పేరు పెట్టినారు వాళ్ళు ఇంగ్లీష్లో, మనకు అర్థం కాని పేరు. సరే దాన్ని పక్కకు పెడదాం. భారతదేశ జ్యోతిష శాస్త్రము అదే నక్షత్రాన్ని జ్యేష్ఠ నక్షత్రము అని భూమి పుట్టినప్పటి నుంచి చెప్తా ఉన్నారు. ఎందుకంటే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు దండిగా ఉన్నారు. రైటా? అంటే భారతదేశంలో టెక్నాలజీ ఏదైతే అందరి ముందర పెట్టిందో దాన్ని ఐడెంటిఫై చేసేంత మన సైన్స్ ఇంకా డెవలప్ అవ్వలేదు. మన సైన్స్ ఇంకా డెవలప్ అవుతూ ఉంది. ఫిజికల్ సైన్స్ ఫిజిక్స్ గురించి మాట్లాడుతుందే కానీ కెమిస్ట్రీ గురించి మాట్లాడలేదు. కాబట్టి ప్లీజ్ ఈ విషయాలని కొంచెం అర్థం చేసుకొని ఇది అర్థం చేసుకుంటే ఉపయోగమేమి అంటే కొంచెం లాజికల్ థింకింగ్ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. రైట్, పెంచుకోవచ్చు. ఇవి అర్థం చేసుకోవడం వల్ల ఫర్దర్ ఇవి చేయొచ్చు. దీనివల్ల ఉపయోగం ఏమి అంటే ప్రకృతి జీవితాన్ని ఎలా మేనేజ్ చేస్తుందో మనకు అర్థమైంది కాబట్టి మనల్ని మనం బెటర్గా మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏ విషయాలు అయితే చెప్పినానో ఈ విషయాలు నా సొంతము మాత్రమే అని నేను ఎక్కడా ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఈ విషయాలు ఎవరైనా ఎక్కడైనా చెప్పుకోవాలి అని అనుకుంటే హాయిగా అది వాళ్ళ సొంత విషయంగా చెప్పుకున్నా నాకే నష్టము లేదు అని దీన్ని నేను క్లోజ్ చేశాను. ఇక్కడ చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి కానీ కానీ ఆ, కాస్త ఎవరికి వాళ్ళు ఆలోచించి అర్థం చేసుకొని జీవితాన్ని గడపండి. మీరంతా అదే నేనే.
అలా శరీరాల్లో ఉండి నేను నేను అని నాలాగా అనుకుంటున్న వాళ్ళే. ఇది అందరికీ తెలిసిన విషయమే. పక్కనాడు ప్లగ్లో వేలు పెడితే షాక్ కొడితే చూసి నేర్చుకునే మనము పక్కనాడు చచ్చిపోయి రూపాయి కూడా తీసుకుపోవట్లేదు అని అంటే వాడిని చూసి ఎందుకు నేర్చుకోము? ఇదైతే నాకు అర్థం కాదు. సరే మిత్రులారా, మళ్ళీ ఒక 2 3 రోజుల తర్వాత మళ్ళీ ఏదో ఒక పనికొచ్చే కాన్సెప్ట్తో మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు.